హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఇది వెన్స్‌డే మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ మార్నింగ్ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్‌లోకి అయితే నేను పొటాటో ఫ్రై అయితే చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఇది ఫంక్షన్‌లో చేస్తారు కదా! సేమ్ ఆ టైప్ అయితే చేశానండి. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. అంతకంటే ముందుగా అందరికీ అడ్వాన్స్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. 2025లో మీరు అనుకున్న పనులన్నీ సాధించారనేది నేను కోరుకుంటున్నాను. ఏ పనులైనా జరగకపోతే 2026లో అన్నీ సక్సెస్‌ఫుల్‌గా జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు 2025లో అయితే నేను అనుకున్న పనులన్నీ కొన్ని అయితే సక్సెస్ అయినాయండి. కొన్ని పనులు మాత్రం బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. 2026లో అయితే అవి కూడా సక్సెస్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్ అండి. ఎందుకంటే మా హస్బెండ్ ఇచ్చిన టైం నాకు ఫిబ్రవరి వరకే. ఎందుకంటే ఫిబ్రవరి వరకు యూట్యూబ్ చెయ్యి సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే తీసేయాలని అయితే గొడవ అయితే చేస్తున్నారు. నేను కూడా 2026లో నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి ఈ 2026లో నాకు ఒకే ఒక గోల్ అయితే ఉందండి. యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ అయితే చేయాలి. ఎందుకంటే నేను కొన్ని ఇయర్స్‌గా అయితే చేస్తున్నాను. సక్సెస్ అయితే రావట్లేదండి. నేను అంత త్వరగా ఏది కూడా స్టార్ట్ చేయను. స్టార్ట్ చేశానంటే వదిలిపెట్టను. గివ్ అప్ ఇచ్చే రకాన్నయితే కాదు. ఈ సంవత్సరం నేను యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చేసి నన్ను అన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి సమాధానం చెప్పే విధంగా అయితే నేనైతే సక్సెస్ చేయాలని అయితే ఆశపడుతున్నాను. అది మీ సపోర్ట్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా జరుగుతుంది. నా లైఫ్‌లో నేను దేనివల్ల గూడా మాటలైతే పడలేదు కానీ జనాలతో. యూట్యూబ్ ఛానల్ వల్ల అయితే చాలా మాటలైతే పడుతున్నానండి. ఇంక పని పాట లేదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. దానివల్ల ఒక రూపాయి రాదు. పని పాట లేకుండా స్టార్ట్ చేసింది అని వెటకారపు మాటలైతే ఎక్కువైనాయి. వాటన్నిటికి నేను సమాధానం చెప్పే రోజైతే ఖచ్చితంగా వస్తుంది. ఆ దేవుడు నాకు 2026లో ఖచ్చితంగా ఇస్తాడనైతే నేను నిజంగా నమ్ముతున్నాను. నా ఒక్కదాని ఆలోచనలే కాదండి. మీ అందరి ఆలోచనలు 2026లో మీరేమనుకున్నారో, ఏం సాధించాలనుకున్నారో అవన్నీ సక్సెస్ అవ్వాలనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొటాటో ఫ్రై ఫంక్షన్‌లో చేస్తారు కదా! సేమ్ ఆ మాదిరి అయితే చేశానండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. పొటాటో ముక్కలైతే పీల్ తీసుకొని అయితే కొంచెం పెద్ద సైజు ముక్కలైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకొని ఎక్కువ ఉడకనివ్వాల్సిన పని లేదు. జస్ట్ ఒక ఉడుకొస్తే సరిపోతుంది. కర్రీ కోసమైతే స్టవ్ మీదైతే కళాయి పెట్టాను. అందులోకైతే 150 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది. అందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న పొటాటో ముక్కలైతే వేసుకోవాలి. ముక్కలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి. అలా వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా వేగిని నేనైతే ప్లేట్‌లో తీసుకొని అయితే పక్కనైతే పెట్టుకుంటాను. మనం ఆల్రెడీ పొటాటో ముక్కలు వేపాం కదా! బాగా హీట్ మీద ఉంటుందండి. స్టవ్‌నైతే సిమ్‌లో పెట్టుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని తాలింపు దినుసులైతే వేసుకోవాలి. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ అయితే బావుంటుంది. తాలింపు దినుసులైతే వేగినియండి. అందులోకైతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా వేపుకోవాలండి. అప్పుడు వేపుకుంటేనే పొటాటో ఫ్రై టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే అందులోకైతే చిటికెడైతే ఇంగువైతే వేస్తున్నాను. ఇంగువ వేస్తే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుందండి. నేను ఏ వెజ్ కర్రీస్‌లో అయినా ఇంగువైతే ఎక్కువగా వాడతాను. ఇంగువ వేసిన తర్వాత ఆల్రెడీ నేను ఉడికించుకునేటప్పుడు పొటాటోలో అయితే సాల్టను, పసుపైతే వేశాను. కాబట్టి లైట్‌గా మనం పసుపు, కొంచెం లైట్‌గా సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలైతే త్వరగా మగ్గుతాయండి. ఎప్పుడైనా పొటాటో ఫ్రైలోకైతే ఉల్లిపాయ ముక్కలైతే ఇలాగ బారుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫంక్షన్‌లో చేసిన కర్రీ టేస్ట్ అయితే వస్తుంది. అందరూ చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు. అలా కన్నా ఇలా కట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే అందులోకైతే నీట్‌గా క్లీన్ చేసుకున్న కరివేపాకైతే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలి. కరివేపాకైతే మంచిగా వేగిందండి. అందులోకైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకైతే వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకి పొటాటో ఫ్రై టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇక్కడైతే పచ్చివాసన పోయే వరకైతే వేపుకుంటాను. వేగిన తర్వాత అందులోకైతే మనం పొటాటో ముక్కలైతే వేసుకుందాము. ఈ టైప్‌లో చేసే పొటాటో ఫ్రై అంటే మా పిల్లలిద్దరికి కూడా చాలా ఇష్టమండి. ఇంకా మా పిల్లల కోసమైతే ఇలా చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు పొటాటో ఫ్రై ఇంకా వేరే రకంగా కూడా చేస్తూ ఉంటాను. నాకు టైం లేదు అన్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తూ ఉంటాను. టేస్ట్ అలా అయినా బావుంటుందండి. కాకపోతే ఇలా చేస్తే మాత్రం కొంచెం ఫంక్షన్‌లో పెడతారు కదా! ఆ పొటాటో ఫ్రై టేస్ట్ అయితే వస్తుంది.
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి. అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను యాడ్ చేసుకున్నాను. పొటాటో ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలండి. ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. ఈ టైప్‌లో చేసే పొటాటో ఫ్రై టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. కాకపోతే కొంచెం ఎక్కువ హెవీ ప్రాసెస్ అనమాట. కాకపోతే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. కొంచెం మనకు టైం ఉంది అనుకుంటే మాత్రం ఇలా చేసుకోండి. టైం లేదు అనుకుంటే మాత్రం చిన్న ముక్కలు కట్ చేసుకొని అలా అయితే చేసుకోండి. ఎలా చేసుకున్నా కూడా పొటాటో ఫ్రై అనేది మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. పొటాటో ముక్కలైతే మంచిగా వేగినాయండి. అందులోకైతే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని పచ్చివాసన పోయే వరకైతే వేపుకోవాలి. వేపుకుంటే మనకి పొటాటో ఫ్రై టేస్ట్ అయితే బావుంటుంది. ఇక్కడైతే నేను మంచిగా వేపుకున్న తర్వాత ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే యాడ్ చేస్తాను. కారం అయితే వేగిందండి. అందులోకి ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. నేనైతే గరం మసాలా వేసుకొని కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదండి. నేనైతే కొత్తిమీర అయితే వేయలేదు. ఓన్లీ గరం మసాలా మాత్రమే వేశాను. గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. యమ్మీగా ఉండే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇది ఫంక్షన్‌లో చేసే పొటాటో ఫ్రై మాదిరి అయితే ఉంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ఇది రసం, సాంబార్‌లో అయితే కాంబినేషన్‌లో అయితే చాలా అంటే చాలా బావుంటుంది. వేడి వేడిగా తిన్నా కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇలా మరీ పొడి పొడిలాడుతూ కన్నా ఇలా కొంచెం ముద్దగా ఉంటేనే కర్రీ టేస్ట్ అయితే బావుంటుంది. రైస్‌లో కలుపుకోవడానికైనా. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. 2026 మీరు అనుకున్న పనులని సాధించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.